సమయోచితమైన జ్ఞానాన్ని బోధించే నాకు అనుగ్రహించి వినగల చెవులు, గ్రహింపగల మనస్సు నీ బిడ్డలకు అనుగ్రహించండి. బలహీనులు ఎవరున్నట్లయితే అటు వారికి ఆరోగ్యం అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును నిత్యము హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, మహోన్నతుడైన దేవుడు మన ఆరాధ్య దైవం. ఆయనను మనం ఆరాధించుటకు పూర్వము నుండి కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి సంఘటనలు పితరుల కాలం నుంచి కూడా కనపడుతూనే ఉన్నాయి. పితరుల కాలం నుంచి కూడా ఏ సంగతులైతే గ్రంథంలో ఉన్నాయో అవి మనం ఆలోచన చేస్తూ ఈరోజు మన ముందు ఉన్నటువంటి పాఠానికి గ్రంథంలో నుంచి సంగతులు ఆలోచన చేద్దాం. ప్రధానత్వము నిలుపుకొనవలసినది ఎవరు? ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాము. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యాలు జరిగించేది ఇక్కడ ఎవరు? దేవుని కార్యక్రమాలు జరిగించవలసింది పూర్వము నుంచి దేవుడు ఎవరిని కోరుకున్నాడు? యాజకులను కోరుకున్నాడు. దేవుడు కార్యక్రమాలు దేవుడే చేసుకుంటాడులే అనేటువంటి మాట మనం మాట్లాడడం న్యాయం కాదు. ఆయన కార్యాలు జరిగించటానికి దేవుడు కొందరిని ఆయన ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకున్నట్లుగా కనపడుతూ ఉంది. అందులో యాజకులు. ఈ యాజకులు దేవుని కార్యక్రమాలు జరిగించేవారట. ఏమండి, యాజకుడు, యాజక ధర్మాలు ఇవన్నీ మనకి ఎప్పుడు కనపడుతున్నాయి? మోషే భక్తుడు ధర్మశాస్త్రాన్ని ఆయన ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఇచ్చిన తర్వాత ప్రధాన యాజకత్వం అనేటువంటిది ప్రారంభమైంది. అది మోషే యుగం కానించి. కానీ అంతకుముందు కూడా దేవుని కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారుగా. దేవుని కార్యక్రమాలు ప్రారంభం నుంచి, సృష్టి ప్రారంభం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్పుడెవరు చేశారు అని మనం విభజించుకుంటూ వెళితే అనేకసార్లు మనం చెప్పుకున్నట్లుగా బైబిల్ 3 యుగాలుగా మనం విభజిస్తాం. అందులో మొట్టమొదటిది పితరుల యుగం. ఇది ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి కాలాన్ని ఏ కాలం అంటారో? పితరుల కాలం. ఈ పితరుల కాలంలో దేవుని కార్యాలు ఎవరు చేశారు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏమైతే కోరుకున్నాడో ఆయన ఆశించినటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా ప్రజల ద్వారా ఆయన జరిగించుకుంటున్నాడు. ఆయన సంతోషపడుతూ ఉన్నాడు.
ఇవాళ మనం చేసేది కూడా దేవునికి అంగీకారమైనది అయితే ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడు. లేనప్పుడు ఆయన సంతోషించడు. ఆ విషయంలో మనకి ఏమి వస్తుంది అనేటువంటిది ముగింపులో మనం చూస్తాం. ఓకే, పితరుల యుగంలో దేవుని కార్యక్రమాలు జరిగించింది ఎవరంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమాని. ఏ ఇల్లు అయితే భూమి మీద దేవుడు గృహం వ్యవస్థ ఏర్పాటు చేశాడో, ఒక గృహం అనగానే యజమాని, యజమానురాలు, పిల్లలు, ఇది ఒక గృహం. ఆ ఇంటి యజమానే దేవుని కార్యక్రమాలు అంటే యాజకత్వం జరిగించినట్లుగా కనపడుతూ ఉంది. యాజకత్వం అంటే ఏంటి? ప్రజల తరపున దేవుడికి బలులు అర్పించేవారిని ఏమంటారు? యాజకుడు. అంటే ఇప్పుడు కుటుంబంలో 10 మంది ఉండనివ్వండి, 4 ఉండనివ్వండి, ఇంటి యజమానే ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. నువ్వు ఒకవేళ యజమానురాలు అనుకో, నీదే బాధ్యత. యజమానుడు అనుకో, నీదే బాధ్యత. ఏమండి? చూస్తాం. ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయము 20. అప్పుడు నోవహు యెహోవాకు ఏం కట్టినట్టు ఉండే? ఇంటి యజమానే బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియ. బలిపీఠము కట్టి పవిత్ర పశువుల అన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించాను, దహన బలి అర్పించాను. ఇది పితరుల యుగంలో జరుగుతున్నటువంటి ఆరాధనా ప్రక్రియ. ఇది ఇంటి యజమాని చేస్తూ ఉన్నాడు. ఎవరు ఇంటి యజమాని? నోవహు గారు. అంటే నోవహు గారు ముందు తరానికి మనం వెళ్ళలేదు, అంటే ముందు కాలానికి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటి కాలం, అప్పుడు ప్రజలందరూ జలప్రళయం ఏమైపోయారు? నీట మునిగిపోయారు. నోవహు గారి కుటుంబం మాత్రమే ఆ జలప్రళయం నుంచి ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. నోవహు గారి కుటుంబం రక్షించబడటానికి వాళ్ళ కోసం ఏం కట్టుకున్నారు? ఒక ఓడను కట్టుకున్నారు. ఒక ఓడను కట్టుకుని ఆ ఓడలో వారు సురక్షితంగా ఉన్నారు. ఆ ఓడలో ఎన్ని రోజులు ఉన్నారు ఎవరికైనా తెలుసా? ఆ ఓడలో ఎన్ని రోజులు ఉన్నారో ఒకసారి చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 10వ వచనం. 7 దినములైన తరువాత అంటే ఇప్పుడు వాళ్ళ ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి జలప్రళయం ప్రారంభమైంది? 7 రోజులకంట. ఏమండి? 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలేను. అంటే 150 రోజుల వరకు కూడా నీళ్ళు ఏమవుతూ ఉన్నాయి? వస్తూనే ఉన్నాయి. 8వ అధ్యాయం 3వ వచనం. తీసిపోచును 150 దినములైన తరువాత నీళ్ళు ఏమైనాయి? తగ్గిపోయాయి. అంటే దాదాపుగా లెక్కేసుకుంటే ఎన్ని రోజులు వచ్చినాయి? ఏమండి? ఇది ఆ 7, ఇది 150, మళ్ళీ 150, అంతే కదా? లెక్క కరెక్ట్గా ఉందా లేదా చెప్పండి ముందు. వాడలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి స్టార్ట్ అయింది? 7. ఎన్ని రోజులు కురిసింది? అది ఇంకిపోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు అయింది మొత్తం? అంటే దాదాపు సంవత్సరం పైసీలకే. ఇంకా చరిత్రను బట్టి చెప్తే 177 రోజులు, అంటే అంతే కదా. ఒక సంవత్సరం 17 రోజులు లెక్క వస్తాయి. 377 రోజులు లెక్క
చరిత్రలో కొన్ని కలిపారు. సంవత్సరం 17 రోజులంటే ఎందులో ఉన్నారు వాళ్ళు? ఒక ఇంట్లో సంవత్సరం నుంచి బయటికి రాకుండా ఉండగలరా ఎవరైనా? ఉండగలరా, ఉండలేరా? మరి మనం ఉంటున్నాంగా, 14 ఏళ్ళ నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నాం. అర్థమైంది అనుకోండి మీకు. ఎవరో బయటికి లాగుదామన్నా, ఎవరు ఏం చెప్పినా, ఎన్ని ఆలోచనలు మనలో పుట్టినా ఆ ఇంట్లో ఏం చేస్తున్నాం అంతే. కొన్నిసార్లు మన ఫ్యామిలీలో కూడా చూడండి, ఎన్ని సంగతులు వచ్చినా మన ఇంటిని మనం ఏం చేయం, విడిచిపెట్టం. నీ ఇల్లే గృహమే స్వర్గసీమ అన్నారు. సాయంత్రం మీరు ప్రయాణం వెళ్ళారనుకోండి, ఉదయం సాయంత్రం అవ్వగానే ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది? ఆదివారం అవ్వగానే మీ ఇంటికి మీరు వెళ్ళాలనిపిస్తుంది. ఏది మన ఇల్లు? సంఘమేనండి, సంఘమేనండి. రైట్. అయితే ఇప్పుడు వాళ్ళు ఓడలో నుంచి బయటికి రాగానే ఇంటి యజమాని ఏం చేసినట్టు ఉంది? యాజకత్వం చేసినట్టు ఉంది. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం తీసుకున్నారా? 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, లేకపోతే 9 నుంచి చదువు నాయన. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి, ఇక్కడ యెహోవాకు ఏమి ఇవ్వటానికి అబ్రహాం సిద్ధపడ్డాడు? తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అంటే దహన బలి, దేవుణ్ణి ఆరాధించుట అనేటువంటి సంగతులు కనపడుతున్నాయి. అసలు వాస్తవానికి శిశువులను యెహోవాకు బలి ఇవ్వడం అనేటువంటిది అసలు దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు, అసలు చట్టంలో లేదు. మరి లేకపోయినా ఎందుకు అడిగాడు ఇక్కడ ఇతన్ని? పరీక్ష అంతే. కొన్నిసార్లు మనల్ని కూడా కఠినమైనటువంటి పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఏంటి, దేవుడు నిజంగా దేవుడు అంటూ ఉంటే నాకు ఇన్ని పరీక్షలు ఎందుకు పెడతాడు? నేను నలిగిపోతున్నాను కదా, పైగా నాకు ఇంకెవరో లేరు కదా, ఉన్నది ఈయనే కదా అనే డౌట్ మనకు వస్తూ ఉంటుంది. కానీ అబ్రహాము భక్తుడిని దేవుడు పరీక్షించటానికి అడిగాడు తప్ప శాశ్వతంగా తన కుమారుని తీసుకోవాలనే ఉద్దేశం అయితే కానే కాదు. కనుక దేవుడికి బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు అబ్రహాము గారు. ఏమండి, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళదాం. అబ్రహాము గారిలో మనం ఏమి నేర్చుకోవచ్చు? అబ్రహాము గారిలో ఏమి నేర్చుకోవచ్చు? ఇప్పుడు మీరు ఏదైతే పదిలంగా దాచుకున్నారో, ఒక్కొక్కరికి ఆ దాచుకున్నది ఎవరికి తెలియనివరో అది బయట పెట్టరో, అది పదిలంగా భద్రంగా ఉంచుకుంటారు. మిగిలిన అన్ని సంగతులు ఎలాగున్నా అవి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అది మీకంటూ ఉంచుకున్నారు కాబట్టి, మీకంటూ ఒక ప్రాపర్టీ కానివ్వండి, మీకంటూ వస్తువులు కానివ్వండి, మీకంటూ ఏదైనప్పటికీ కానివ్వండి. మరి ఇక్కడ అబ్రహాము గారు ఆయనలో నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, తనకి ఇంకెవరైనా ఉన్నారు అసలు? అప్పటికే ఉన్నది ఎవరో? ఒకే ఒక ఆయన. ఎవరో? ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకును దేవునికి ఇచ్చేస్తే తనకంటూ ఏమన్నా ఉంటుందా అంటే, ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవచ్చు. తనకంటూ ఏమీ దాచుకోకుండా ఎవరికి ఇచ్చేయాలనుకున్నాడు? ఈ మనసు మనలో ఉంటుందా? నా పాయింట్ అర్థమైందో లేదు మీకు ఇక్కడ? ఇంకా నాకంటూ ఇంకేం వద్దు, నా సమస్తము కూడా ఎవరికి ఇచ్చేయాలి ఇప్పుడు? అలా ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడే అనేక జనములకు ఏమయ్యాడైనా తండ్రి అయ్యాడు. భూమి ఎంతైతే ఉందో, అసలు పశువులు, పనివారు ఎంత ఆస్తి ఇచ్చాడో తెలియదు, అంతగా విస్తరింపచేశాడు దేవుడు.
ఎప్పుడు తనకంటూ ఏది దాచుకోలేనప్పుడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది దాచుకుంటారండి. ఇవ్వాలనే మనసున్నా కానీ కొందరు వెనక్కి ఏమవుతూ ఉంటారు, మన చెయ్య కురుచుగా ఉందనుకోండి, దేవుడు కూడా అంతే చేస్తాడు. అబ్రహాము గారిలో మనం అది నేర్చుకోవచ్చు. నోవహు గారు కూడా ఇంటి యజమాని. ఆయన ఇంటి యజమానిగా ఏం చేశాడు, బలిపీఠాన్ని కట్టి పవిత్రమైనవి అన్నిటిలో కొన్ని శ్రేష్టమైన ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత కదా దేవుడు అన్న మాట, ఏమాట, ఇక నుంచి నీటితో భూమి మీద ప్రజల్ని ఏం చేయను అన్నాడు. నీకు ఏదైనా నాశనం రాకూడదని అనుకుంటే దేవునికి శ్రేష్టమైనది ముందు అర్పించే. నీకు ఏదైనా ప్రమాదం రాకుండా ఉండాలంటే కనుక, ఏది నష్టం రాకుండా ఉండాలంటే కనుక దేవునికి విలువైనది ఇవ్వాల్సిన అవసరం ఉందని నోవహు గారిలోనూ చూడొచ్చు, ఇక్కడ అబ్రహాం గారిలోనూ చూడొచ్చు. ఎంత గొప్ప మనసు. ఇక పితరుల యుగంలో ఇంకో మనిషిని మనం తీసుకోవచ్చు, ఇంకో భక్తుడిని. ఎవరు ఆయనంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాం. వచ్చిరి పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి ఏం చేసేవాడు, ఆరాధన. అసలు బలులు అర్పించేది ఎవరో? యాజకులు. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఆ ఇంట్లో యజమాని చేస్తున్నాడు. నిజంగా యెహోవాకు ఆరాధన చేయడం అనేటువంటిది ఆ రోజు అందరూ కుటుంబం అంతా సంతోషించే రోజట. కుటుంబం అంతా కూడా ఆరాధనలోకి వచ్చేసారనుకోండి, ఆ రోజు దేవుడు సంతోషిస్తాడు. మీరు సంతోషించే రోజు ఏది ఉందంటే భూప్రపంచంలో ఒక ఆదివారమే. మిగిలిన రోజులన్నీ కూడా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఆదివారం వచ్చేటప్పటికి ఫ్యామిలీ అంతా కూడా యెహోవాకు ఏం చేయాలా? ఆరాధన. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన కుటుంబాలు దేవుడు ఆశించిన రీతిలో ఉంటాయి. తప్పకుండా మనం దీవెనలు పొందుతాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు చూచిన ప్రతి 12 చదువునానా, మీరు మీ కుమారులు కుమార్తెలు దాసులు పనికత్తెలు మీలో పాలైనను స్వాస్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడు యెహోవా సన్నిధిని ఏం చేయండి అంటే, యెహోవాకు ఆరాధన చేసిన రోజుని ఇంట్లో పనోళ్ళు దాసులు ఏమండి, ఇంకా కుమార్తెలు కుమారులు లేవీలు కూడా అందరూ ఏమవుతారు? ఆ రోజు సంతోషిస్తారు. అంటే ఇప్పుడు భూమి మీద కుటుంబము సంతోషించే రోజు ఏ రోజు? ఆరాధన రోజు, ఆరాధన చేసే రోజు. కానీ ఆరాధన చేసే రోజున మరి మనం సంతోషిస్తున్నామా? ఆలోచించండి. నీ కుటుంబంలో ఎవరు ఒక్కళ్ళు కానీ ఎస్కేప్ అయినా దేవుడు ఏం చేయడు? సంతోషించడు. నీకు సంతోషం ఉండదు. మనం అనుకుంటాం అంతే, సాటిస్ఫాక్షన్, నేను సంతోషించాను అని అనుకుంటాం. నీ ఇంట్లో నలుగురు బాప్తిసం పొందారు. నలుగురు బాప్తిసం పొందిన తర్వాత దేవుడిని ఆరాధన చేయకపోతే, ఇప్పుడు యోబు గారు ఒక్కడే చేశాడా? కుటుంబం అంతా దగ్గర పెట్టి దహన బలి అర్పించాడా? మరి కుటుంబం అంతా సంతోషించినట్లుగా ఉంది కదా. కనుక మనం ఏం ఆలోచన చేశాము అంటే, పితరుల యుగంలో ఇంటి యజమాని
ఏం చేయాలి, యాజకత్వం చేసినట్లుగా కనపడుతూ ఉంటుందన్నమాట అండి. ఇక రెండో సంగతి, పితరుల యుగంలో నుంచి మోషే భక్తుడి ద్వారా ధర్మశాస్త్ర యుగం అనేది ఒకటి వచ్చింది. ఈ ధర్మశాస్త్ర కాలంలో నిర్గమాకాండము 28వ అధ్యాయము, నిర్గమాకాండము 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూస్తే, అది నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా, సరే ఇక్కడ పైన చెప్పుకున్న దానికి కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ యాజక ధర్మం ఏర్పరచబడిపోయింది. యాజకులు ఏం చేయమంటున్నాడు తెలుసా? ఇంకా కింద మీరు చదివితే అతనికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించాలి, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అప్పుడు వీళ్ళు యెహోవాకు ఏం చేసేవారు? దేవుని కార్యాలు చేసేవారు, అంటే యాజకత్వం చేసేవారు. మరి పితరుల యుగంలో డ్రెస్ కోడ్ ఉందా? లేదు. పితరుల యుగంలో ఇంటి యజమాని ఏం చేయాలా? కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక క్రమం వచ్చేసింది, అహరోను క్రమము. అహరోను ఇంట్లో వాళ్ళ మట్టుకే యాజకత్వం చేయాలి. పైగా వాళ్ళని ఎలాగ సెపరేట్ చేశాడంటే, అభిషేకం చేసి, అంటే వాళ్ళని నూనెతో అభిషేకం చేసి ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు అనాయింటెడ్ అయ్యారు, వీళ్ళు అభిషేకించబడ్డారు, వీళ్ళు యాజకత్వం చేయొచ్చు అని దేవుడు వారి ద్వారా దేవుని కార్యాలు జరిగించేవాడు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మాట అండి. 29వ అధ్యాయము 4వ వచనం నుంచి కూడా మీరు చూసినప్పుడు, మరియు నీవు అహరోనును అతని కుమారుని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర తీసుకొని వచ్చి నీళ్లతో వారికి ఏం చేయించు? స్నానం చేయించి, ఆ వస్త్రమును తీసుకుని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదు పతకమును అహరోనుకి ధరింపచేసి వగైరా సంగతులు చెప్పేశాడు అన్నమాట అండి. ఇలాగూ యాజకత్వం అనేటువంటిది ఒక కుటుంబానికి ఇచ్చినట్లుగా కనపడుతుంది. అహరోను కుటుంబంలో వారు మాత్రమే చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇక్కడ జరిగించేటువంటి మరో కార్యక్రమం ఏంటంటే, ఇందులో ప్రత్యేకంగా ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 13వ వచనం, నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు ఏం చేయకూడదు. చూసారా? ఇప్పుడు ఇది ఎక్కడ? ధర్మశాస్త్ర కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఏం చేయకూడదు? దహన బలులు అర్పించకూడదు. దేవుడు ఒక ప్రత్యేకమైన చోటు ఏర్పాటు చేశాడట. అక్కడ మట్టుగా ఏం చేయాలి? అర్పణలో అర్పించాలి. ఫలానా చోటు బాగుందండి, ఎత్తైన గోపురం ఉంది, అక్కడ నేను మొక్కుకున్నాను, అక్కడికి వెళ్ళి నేను ఎత్తాను అని అన్నాడు అనుకోండి, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? కొందరు ఏంటంటే, నేను ఫలానా గుడికి వెళ్ళి అక్కడ అర్పణలు అర్పించాలి, అక్కడ భోజనాలు పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకని? ఇప్పుడు ఈ భూప్రపంచం మీద దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయా లేదా? ఉన్నాయి. మనకేమనిపిస్తుంది? దేవాలయమే ప్రాముఖ్యం అనిపిస్తుంది. దేవాలయమే ప్రాముఖ్యం, అక్కడికి వెళ్ళి నేను మొక్కుబడులు చెల్లించుకోవాలి. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నేను ఒక ప్లేస్ని ఏర్పాటు చేస్తున్నాను, ఆ ప్లేస్ కాడ నువ్వేం చేయాలి? అర్పణలో అర్పించాలి. అక్కడ ఒక యాజకుడు ఉంటాడు, నీ తరపున కార్యాలు చేస్తాడు, దేవుని కార్యాలు చేస్తాడు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. ఇప్పుడు స్థానిక సంఘ పరిశుద్ధులు ఉంటారండి. ఇప్పుడు ఈ స్థానిక సంఘ పరిశుద్ధులు ఏం చేస్తారు చెప్పండి? వారి స్వసంపాద్యం అంతట్లోనూ కూడా భాగం అంతటిని కూడా వారి స్థానిక సంఘంలో ఇవ్వాలా లేదా? నీవు బయటికి ఇచ్చినప్పుడు అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే నువ్వు స్థానిక సంఘ సభ్యురాలు కదూ. ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్పాలి. మరి నేను ఎవరికైనా సహాయం చేయాలనుకుంటానండి అంటే, సహాయం వేరు. ఆదివారపు ఆరాధనలో అర్పించేటువంటి కానుకలు సత్యానికి నువ్వు ప్రాణం పోయి
అసత్యం ప్రకటించే వాళ్ళకి నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చావు అనుకో అమ్మ, ఆ 1000 రూపాయలతో ఇంకా అనేక మందికి ఏం చెప్తాడు ఆయన? అసత్యం చెప్తాడు. అప్పుడు అసత్యానికి ప్రాణం పోసిన వ్యక్తి అవుతావు. అదే నువ్వు సత్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టావనుకో, ఇంకా అనేక మందికి వెళుతుంది ఆ సత్యం. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే, రెండో సంగతి, మొట్టమొదట పితరుల యుగంలో ఇంటి యజమాని ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. ఎవరు చేశారు? నోహు గారు చేశారు, అబ్రహాం గారు చేశారు, యోబు గారు చేశారు. అసలు పితరుల యుగం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది అది వేరే పాఠం. ఇప్పుడు రెండో సంగతికి వచ్చేసాం. రెండోది ఏంటంటే మోషే లేక ధర్మశాస్త్ర కాలంలో ఇది ప్రత్యేకంగా ఒక యాజకుడు ఉంటాడు. ఈ యాజకుడు ఏం చేయాలంటే ప్రజల తరపున దేవుడి కార్యాలు చేయాలి. ఇది అహరోను క్రమంలో చేరినటువంటి వాడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అన్నాడంతే. యాజకులు దేవుని దూతలట. ఇప్పుడు మేము ఉన్నాం, ఎవరి దూతలు? దేవుని దూతలు. యాజకులు దేవుని దూతలు అంటే వార్తావాహులు, దేవుని కార్యాలు జరిగించేవారు, దేవుని సమాచారాన్ని తెచ్చేవారు. పూర్వం నుంచి చూడండి, దేవదూతలే కదండి దేవుని కార్యక్రమాలు ప్రజలకు చేరవేసింది. యెహోవాకు దూతల వారు ఏం చేస్తున్నారట? యాజకులు సైన్యములకు యెహోవా దూతల గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను ఏం చేయాలి? అది ధర్మశాస్త్రంలో ఏమైతే దేవుడు రాయించి ఇచ్చాడో అది యాజకుడు బోధిస్తూ ఉంటుండగా ప్రజలు ఏం చేయాలి? విని నేర్చుకోవాలి. అయ్యా మీరు చెప్పండి, మేము అన్నీ నేర్చుకుంటాం అనే స్థితిలో ఉండాలి. ఏమండి, నిజంగా మన స్థానిక సంఘ బిడ్డలను బట్టి మేము సంతోషించేది ఏంటంటే, మేము చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది లేఖనమని విని గ్రహిస్తారు. మీరు ఎందుకంటే నాకంటే ఎక్కువ చదువుకున్నటువంటి బిడ్డలు ఉంటారు, వారు కూడా బైబిల్ చదివినప్పుడు ఇదా సంగతిని గ్రహిస్తున్నారు. యాజకుని యొక్క మాట వినాలి, ఈయన దేవుని కార్యాలు చేసేవాడు కదా ఈయన అని గ్రహిస్తున్నారన్నమాట అండి. యాజకుడు చేయవలసిన పని ఏంటంటే, ప్రధానంగా యాజకుల పని దేవుని మాటలు ప్రజలకి ఏం చేయాలా? వినిపించి నేర్పించాలి. యాజకుడు చేసే పని అంటే ఇప్పుడు మీకు 2 సంగతులు అర్థమైనాయి. ఒకటి, పితరుల కాలంలో ఇంటి యజమాని ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. తను ఏ స్థాయిలో చేస్తాడనేది మనం గ్రహిస్తున్నాము. రెండోది, మోషే గారి కాలంలో చెప్పండి, ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్యామిలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా కనపడతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది క్రైస్తవ యుగం అనొచ్చు, ఏమండి క్రీస్తు యుగం అనొచ్చు. ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు ఎలాగ జరుగుతుంది? ఇప్పుడు ఎలాగ జరుగుతుంది అన్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, అదిగోండి ఇక్కడ ఒక యాగం కనపడుతుంది చూడండి, సజీవ యాగముగా, అదండి ఇది బలే. అప్పుడు అబ్రహాము గారు బలిచ్చారు, ఇస్సాకు బదులుగా పొట్టేళ్ళని ఇచ్చారు, నోహు గారు బలిచ్చారు, పవిత్ర పశువులన్నింటిలోని ఇచ్చారు, యోబు గారు దహన బలిచ్చాడు, పిల్లలందరూ పాపం చేశారేమోనని. ధర్మశాస్త్ర కాలంలో కూడా యాజకుడు ఏం చేసేవాడు? బలులు ఇచ్చేవాడు. ఇప్పుడు కృత నిబంధన కాలంలో కూడా ఇక్కడ కూడా ఒక బలి ఉంది. ఏంటి ఆ బలి అంటే, సజీవ యాగముగా ఏం చేయమంటున్నాడు? మీ
శరీరములను ఏం చేయండి? ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగంగా ఎలాగా? ఇప్పుడు ఒక జంతువు ఉందనుకోండి, దాన్ని చంపేసి ఏం చేస్తున్నాం? బలి ఇచ్చేస్తున్నాం. ఆ రక్తాన్ని చిందించేస్తాం, మాంసం వండుకుని తినేస్తున్నారు. దేవుడి భాగం దేవుడికి ఇచ్చేస్తారు, మిగిలిన తినేసేవారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మారిందా? అలాగే ఉందా? మారింది. ఇప్పుడు ఈ యాగం ఎలాగన్నాడు? చనిపోకూడదు, దేవుడికి ఏమవ్వాలా? బలి అవ్వాలి, యాగం అవ్వాలి. మరి ఇది ఎలా జరుగుతుంది? ఇది సజీవ యాగముగా మీ దేహములను దేవునికి ఏం చేయండి? జంతువులు అన్నాడా, దేహం అన్నాడా? అందరికీ దేహాలు ఉన్నాయి కదా, నాతో సహా. ఇప్పుడు ఈ దేహాలను దేవుడికి ఏం చేయాలంట? సమర్పించుకోవడం అంటే ఏంటి? అసలు ఈ దేహం మన మాట ఎందో. మన శుక్రవారం ఏదో చెప్పుకున్నాం కదా పాఠం, ఏంటిది? మాటల్లో పరిశుద్ధత, పలుకుల్లో పరిశుద్ధత. ఈ నాలుక మన మాట వినట్లేదు కనుక దీన్ని ఏం చేయాలని చెప్పాను? దీనికి ఎవ్వరూ సాల్వ్ చేయలేరు, ట్రైనింగ్ ఇవ్వాలి. దీనికి ఏం చేయాలి? మనం శిక్షణ ఇవ్వాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ దేహాన్ని సజీవ యాగముగా సమర్పించమన్నాడు కాబట్టి ఇచ్చేటప్పుడు దేవునికి పరిశుద్ధమైన దేవాలా, పనికిరాని దేవాలా? ఇదో పాట ఉంటుంది ఏంటండి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ఎలా పడితే అలాగా ఈ దేహాన్ని ఇస్తే దేవుడు తీసుకుంటాడా? బలిగా తీసుకోండి. పూర్వం ఎలాగైతే పరిశుద్ధమైన జంతువులు తీసుకున్నాడో ఈ దేహం కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, శరీరాన్ని ఎలాగైతే మనము మంచి కార్యాలకు ఉపయోగించాలో దాట్లకే ఉపయోగించాలి. శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు ఏ కార్యక్రమానికైతే దేవుడు వీటిని నిర్ణయించాడో వాటికే మనం ఏం చేయాలా? వాడాలి. నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? ఇప్పుడు దేహంలో కొన్ని అవయవాలు ఇచ్చేసాడు దేవుడు. అంటే శరీరం అంటేనే అవయవాలు కదా. ఇప్పుడు ఈ అవయవాలన్నిటినీ కూడా సజీవ యాగంగా దేవునికి సమర్పించడం అంటే అర్థం ఏంటంటే, ఏ అవయవము దేనికి కోసం దేవుడు ఏర్పాటు చేశాడో దానికి మనం వాడలేదు అనుకోండి, అప్పుడు ఈ దేహం ఏమవుతుంది? పరిశుద్ధంగా ఉందా, అపవిత్రంగా ఉందా? అప్పుడు అదే ఆ బలి ఏమవదు. దేవుడు అంగీకరిస్తాడు, అంగీకరించడా? ఇప్పుడు ఈ అవయవం కళ్ళు ఉంది, చూడవలసిందే చూస్తుంది. ముక్కు ఉంది, చూడవలసింది. చెయ్యి ఉంది, ఏ పని చేయాలో ఆ పనే చేస్తుంది. ఈ దేహం ఏ అవయవాలు ఏ పని అయితే చెయ్యాలో ఆ పని చేస్తున్నాయా లేదన్నది ఒక ప్రశ్న వేసుకుందాం. ఇంటి యజమాను నువ్వు, నేను. ఆ పని చెయ్యనప్పుడు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, కాళ్ళు ఉన్నాయి కదా అని వెళ్ళని చోట్లకి వెళ్ళిపోవడం, కళ్ళు ఉన్నాయి కదా అని చూడకుండా చూసేయడం, ఇవన్నీ చేసేసి ఆదివారం వచ్చేసి దేవా ఇదిగో నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అన్నావు అనుకో. క్రైస్తవ యుగంలో, నేటి కాలంలో, క్రొత్త నిబంధనలో నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము తీసుకున్నారా? 43 నుంచి వస్తున్నాం. నీ చెయ్యి చూసారా ఎంత కఠినంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెయ్యి చేయవలసిన పని చెయ్యి చేయలేదంటే ఏం చేయమన్నాడు? దాన్ని కత్తించుకునే ఎప్పుడన్నా నరుగుతాం మనం? గ్రంథం కఠినంగా ఉందా లేదా? నీ చెయ్యి నిన్ను అభ్యంతర పెట్టింది, చేయకూడదు ఏదో చేసింది. చదువు నాన్న. పరిచిన ఎడలా దాన్ని నరికే. 2 చేతులు కలిగి నరకంలో వెళ్ళుట కంటే, 6 అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై. అదే అండి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఈ మాటను బట్టి? అవయవాలన్నీ వాటి నియమాలు పాటించేలా మనం చూసుకోవాలి. అవి పాటించినప్పుడు
ఇంటి యజమానిగా నీ ప్రధానత్వాన్ని నువ్వేం చేసిన వ్యక్తి అవుతావు? కోల్పోతావు. నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? ఇంటి యజమానులు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. ఇప్పుడు ఇంటి యజమానిగా ఇప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ కూడా దేనికైతే సజీవ యాగం అన్నాడు కదా కొత్త నిబంధనలో. మేక, కోడి, గొర్రె, గువ్వ, లేకపోతే మనమేనా? కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఒక గొర్రెనిస్తే సరిపోతుందా, ఒక మేకనిస్తే సరిపోతుందా? ఇప్పుడు మనమే యాగం అవ్వాలా? మనం యాగం అవ్వాలంటే మంటల్లోకి వెళ్ళి కాలలేం కదా, మనల్ని మనం హత్య చేసుకోలేం కదా. కానీ క్రొత్త నిబంధన ఎంత తేటగా చెప్పిందంటే, నీవు సజీవ యాగముగా నువ్వు నాకు అర్పించబడాలి అంటే కనుక, నీ ఆరాధన నేను అంగీకరించాలంటే కనుక, నీవు ఇంటికి యజమానురాలు కాబట్టి, నీవు యజమానుడు కాబట్టి, నీ దేహంలో నుండి అవయవాలన్నీ వాటి నియమాలు పాటిస్తున్నాయా లేదా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి వద్దాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులనుగాను మిమ్మును మీరు ఎంచుకొనుడి. కింద మాట చదువుతున్నాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏం చేయకండి. అంటే ఇప్పుడు ఈ దేహంలో నుండి అవయవాలు వాటి నియమాలు పాటించలేదనుకోండి, ఇంటి యజమానిగా నీ ప్రధానత్వాన్ని ఏం చేసుకున్న వ్యక్తి అవుతావు? కోల్పోని వ్యక్తి అవుతావు. ముగింపు మాటలు అదే చూపిస్తాను మీకు. మరీ చదువుతున్నాను నేను, చూడండి. ఇక్కడే 11వ వచనం నేను చదువుతున్నాను. ఈ రీడింగ్లో మీకు ఏది గ్రహించారు నాకు చెప్పండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను పాపము చేయలేని వారు దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. నేనేమైనా కలిపానా? మళ్ళీ చదువుతున్నాను చూడండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను పాపము చేయలేని వారుగా దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరు ఎంచుకొనుడి. నేను చదవగా మీరు విన్నారా? ఎక్కడ ఏ మాట కలిపాను? ఎక్కడ కలిపాను? అది అక్కడ కావాలి. మృతులంటే ఎవరు? మృతులు అంటే చనిపోనోళ్ళు, ఇంక ఏది చేయలేదు. అది సంగతి. అంటే ఇప్పుడు పాపం విషయం నేను చచ్చిపోను అన్నప్పుడు అది దగ్గరికి వచ్చినా కానీ ఆ వ్యక్తి ఏం చేయలేడు, దాన్ని చేయలేడంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నాలో ఏమి లేదయ్యా జీవం, ఆ విషయంలో జీవం లేదు. పాపం విషయంలో నా దగ్గరికి వచ్చి నన్ను శోధించినా కానీ నేను ఆ కార్యక్రమము చేయలేదు. నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? అంటే పాపము చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఆల్రెడీ ఏమైపోయినాను, శరీర విషయంలో చచ్చి ఉన్నాను కాబట్టి చచ్చిన మనిషి ఏం చేయగలడు? ఇప్పుడు మామూలుగా కూడా ఒక మనిషి చనిపోవడం అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళి 2 బూర్లు ఎట్టండి తింటాడా? అతని మీద పడి ఏడవండి, భలే ఏడిసిందంటారా? ఈ ఏడుపు అంతా పక్కోళ్ళు చూస్తారని ఏడుతారు వీళ్ళు. ఆ చనిపోయిన మనిషి కోసం మీద ప్రేమ ఏమి ఉండదు. ప్రేమ ఉన్నవాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు వేరేగా ఉంటాయి. కానీ అందరూ చూస్తున్నారు, ఏడవలేదు అనుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, కనీసం మీద పడి కూడా ఏమవ్వలేదు, ఏడవలేదమ్మా, అసలు ఎంత సంపాదించి పెట్టింది, ఎంత సంపాదించాడు, ఇదేనా ప్రేమ అంటే అంటారేమోనని కాసేపు ఆ బాడీ దగ్గర ఏం చేయాలి? నలుగురు కూర్చుని ముఖం వికారంగా చేసుకుని ఈలోగా మళ్ళీ కాసేపు బయటికి వెళ్ళి తినవలసిందేదో తినేస్తారనుకోండి. ఉండలేరు కదా, మరి షుగర్ పేషెంట్లు ఉండగలరా? ఉండలేరు. ఇంకా ఆ డెడ్ బాడీ ఏదైనా చేయగలదా? అలా ఉండిపోమన్నాడు మనల్ని. అలాగ అర్పించుకున్నప్పుడే నీ ఆరాధన యాక్సెప్టబుల్. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళ ఎంత గొప్ప మాట. ఈ విషయంలో మనం ఒక వ్యక్తిని ఆయన అనుభవాన్ని తీసుకోవాలా.
ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఒక మనిషి యొక్క అనుభవాన్ని తీసుకోవాలి. పెద్దల దగ్గర నుంచి కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవాలండి. చాలామంది పిల్లలు, మన పిల్లల విషయంలో నేను ఎప్పుడూ కూడా ఎక్కడా చెప్పుకునే మాట ఒకటే, మా పిల్లలు, మా స్థానిక సంఘ పిల్లలు నా మాట వింటారు, పెద్దల మాట వింటారంట. వాళ్ళు వినలేదనుకోండి, దేవుని దీవెనలు పోగొట్టుకుంటారు. వినాలి, గౌరవించాలి ఏమండి. ఇప్పుడు ఒక అనుభవం నేను యొక్క మాట తీసుకుందాం. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తున్నాం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నేను ఏం చేసుకుంటున్నాను? ఎందుకు నలుగొట్టుకుంటున్నాడు? శరీరాన్ని భ్రష్టుడైపోతాడేమోనంట. ఈ దేహంతో కల పాపం చేస్తే నా ప్రధానత్వాన్ని నేను ఏం చేసుకుంటాను? కోల్పోతాను. నాకున్న విలువ కోల్పోతుంది, నాకున్నటువంటి స్థానం తప్పిపోతుంది అని అనుకుని ప్రతి దినము తన దేహాన్ని తాను ఏం చేసుకుంటున్నాడు అన్నాడు, నలగొట్టడం. అసలు మన దేహాన్ని సుఖపడడం తెలుసు, కానీ నలగొట్టడం ఎవరికి తెలుసు? ఈవేళ కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, సుఖపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మాట్లాడలేదు. కష్టపడే వాళ్ళు ఎక్కువ, సుఖపడే వాళ్ళు ఎక్కువ. మరి ఎప్పుడు కష్టపడతారు? పూర్వపు రోజులు జ్ఞాపకం చేసుకుంటే ఇంటెల్లపాతి ఏం చేసేవారు? ఎంత కష్టపడినా కానీ ఆ కష్టానికి ఫలం తక్కువ. కష్టానికి ఫలం తక్కువ. ఇప్పుడు సుఖపడిపోతూ ఉన్నారు. దేహాన్ని ఏం చేస్తున్నాను అంటున్నాడు అతను? నలగొడుతున్నాడు. దేహం నలగొడుతున్నాడు. ఈ వారం అంతట్లో నా దేహము బాగా నలిగిపోయిందండి దేవుళ్ళు అనేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? శుక్రవారం ప్రార్థనకి ఎస్కేప్ అయిపోతాం, ఆదివారం ఆరాధనకి ఎస్కేప్ అయిపోతాం, ఏదన్నా కార్యక్రమాలు ఉంటే ఎస్కేప్ అయిపోతాం. ఇంకా దేహాన్ని ఎప్పుడు నలగొడుతున్నాం మనం? ఒక గంట సేపు కూడా దేవునితో గడపలేవా? ఒక 2 గంటల దేవునితో మనం గడపలేమా? ఆలోచన చేయండి. ఇతరులకు చెబుతున్నాను, చెప్పిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమో అని అనుకున్నట. యాజకుడిని కదా, నేను ప్రజల తరపున యాజకత్వం చేస్తున్నాను కదా అంటాడు ఒక చోట. సువార్త పక్షాన్ని యాజక ధర్మం చేస్తున్నాను అంటాడు. ఇలా చేస్తున్నాను కనుక నా దేహాన్ని నేను ఏం చేసుకుంటున్నాను? నలుగొట్టుకుంటున్నాను అని చెప్పేసాడు మాట. ఏమండి, ఈ విషయంలో యాజకులు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించవలసిన వారు ఉన్నారు క్రొత్త నిబంధనలో. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ఒక జంతు బలే ఏమన్నాడా? మనుషుల్ని యాగం అవ్వమన్నాడా? అమ్మా, సజీవ యాగముగా. అందరూనా ఇంట్లో ఒక మనిషేనా? పాట మీకు అర్థమైంది. అక్కడేమో ఇంటి యజమాని ఏం చేయాలి? యాజకత్వం చెయ్యాలి. కానీ ఇక్కడ ఇంట్లో నలుగురు ఏం చేయాలి? దేవుడికి యాజకత్వం చేయాలి. 10 మంది ఉంటే 10 మంది కూడా ఈ దేవుడికి ఏమైపోవాలి? సజీవా. ఎప్పుడన్నా అయ్యామా? అందుకే ఇందాక చెప్పాను మాట. కుటుంబం అంతయు కూడా దేవుని సందులోకి వచ్చినప్పుడు దాసులు, యజమానులు, సేవకులు, లేవీలు అందరూ ఏమవుతారు? ఆదివారం నాడు సంతోషిస్తారు. ఫంక్షన్ అప్పుడు ఇంట్లో బంధువులందరూ వస్తారు రారా? ఫంక్షన్కి అందరూ వస్తారు. అప్పుడు ఎలాగుంటుంది? ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది. ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. మరి ఆదివారం దేవుని మందిరం ఏమవ్వాలా? ఆదివారం సంఘం ఏమవ్వాలి? కలకల్లాడిపోవాలి. ఎప్పుడు కలకల్లాడుద్ది? ఆదివారం అందరూ ఉన్నప్పుడే. మీరు అందరూ వచ్చేసారనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఇల్లు ఎలా ఉంటుంది? కలకల్లాడిపోతాం. అబ్బా ఏంటి ఇవాళ ఇల్లంతా మంచి ఆనందంగా ఉందండి. మన సంతోషంగా ఉన్నామని ఒకటి గిట్టదు ఎవరికి ఆహ్వాదు. అయినప్పటికీ కూడా మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మనము 3 సంగతులు ఆలోచన చేసాం. ఇంటి యజమాని ప్రధాన యాజకత్వం జరిగించాలి. ఏ యుగంలో జరిగించారు ఇంటి యజమాని? రైట్. ఎవరెవరు చేశారు? 3 చెప్పాను మీకు.
నాహు గారు చేసినందుకు, పవిత్రత అప్పగించినందుకు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి తెలుసా? ఇక నుంచి భూమి మీదని నీటితో నాశనం చేయాలి. రెండో వ్యక్తి ఎవరు? అబ్రాహాము గారు ఎలాగూ యాజకత్వం చేశాడు అన్నీ చెప్పొద్దు, ఒక పాయింట్ చెప్పండి చాలు. అది కాదు, ఆ మాట కావాలి. తనకంటూ ఏది ఉంచుకోకుండా ఇచ్చేశాడు కాబట్టి దేవుడు మిగిలినటువంటి ఆ మనసును చూశాడు కాబట్టి అటు కొడుకుని బలి తీసుకోలేదు, తన ఆస్తిని తీసుకోలేదు, రెట్టింపు ఏం చేసేసాడు? మూడో వ్యక్తి యోబు గారు చేసినటువంటి దహన బలికి ఎంతో నష్టం జరిగిపోయింది. ఒక్కొక్కసారి ఆరాధన చేసినా కానీ నష్టం జరుగుతుంది. నష్టం జరిగిందని మనం ఏం భయపడవసరం లేదు. నేను చర్చికి వెళ్ళి వచ్చాను నాకేంటి అని ఎప్పుడు మీరు బాధపడకుండా, ఒక్కొక్కసారి మీకు దేవునికి మీ తరపున అపవాదికి జరుగుతున్నటువంటి పోరాటంలో ఒక్కొక్కసారి మనం నలిగిపోవాల్సి వస్తుంది. అవునా? మనం నలిగిపోవాల్సి వస్తుంది. అలా నలిగిపోయినప్పుడు అపవాదికి అవకాశం ఇవ్వకోకుండా దేవుని గెలిపించాడు. ఎవరో? యోబు. అలా గెలిపించినందుకు ఆస్తి కోల్పోయినా, పిల్లలు కోల్పోయినా అన్నిటిని దేవుడు ఏం చేసేసాడు? మళ్ళీ ఇచ్చేసాడా లేదా? ఎక్కడుంది అది? యోబు గ్రంథం చివరి అధ్యాయం. యోబు గ్రంథం 12వ వచనం, చివరి అధ్యాయం 12వ వచనం. యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఏం చేసేసాడు? ఆశీర్వదించేశాడు. అంటే ఫస్ట్ కంటే ఇప్పుడు రెట్టింపు ఉందా లేదా? మరి మొదట్లో ఒకవేళ సందేహించుంటే ఇంకా కిందకి అతనికి 14,000, గతంలో 7,000 ఉండే, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? మరి దేవుడికి అర్పించినవి పోనీయా వచ్చినాయా? మనమైతే ఏమనుకుంటాం? ఆలోచన చేయండి. రైట్. రెండవ యుగం ఏది చెప్పుకున్నాం? మోషే, ధర్మశాస్త్ర యుగంలో ఎవరు యాజకత్వం చేయాలి? ఆహారం. అంటే ఒక ఫ్యామిలీ అక్కడ చూసాం. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు యాజకత్వం చేయాలి? క్రైస్తవ యుగంలో ఇప్పుడు ఎవరు యాజకత్వం చేయాలి? ఇంటి యజమానే. ఇప్పుడు ఇంటి యజమాని నువ్వు యాజకత్వం చేయడం నువ్వు అడుగు పెడితే రక్షించబడిన ప్రతి వ్యక్తి నీ ఇంట్లో ఎంతమంది అవుతున్నారు అంతమంది కూడా యెహోవాకి ఏమవ్వాలి? సజీవ యాగం అవ్వాలి. ఇది కానీ నువ్వు నిలుపుకోని రోజున, ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న రోజున నీ ప్రధానత్వాన్ని ఏం చేసుకోలేనట్టు తెలుసా? నిలుపుకోలేనట్లే. యోధాపత్రిక తీసుకున్నారా? 6వ వచనం. మరియు అదండి, కొందరు తమ ప్రధానత్వాన్ని ఏం చేసుకోలేదంట. నా పాయింట్ అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఇంటి యజమాని తన ప్రధానత్వాన్ని ఏం చేసుకోవాలా? ఎందుకు నిలుపుకోవాలంటే నువ్వే యాజకత్వం చేస్తున్నావు కాబట్టి, నీకు నువ్వుగా వచ్చి ఇక్కడ సమర్పణ చేసుకుంటున్నావు కాబట్టి, నీకు నువ్వుగా వచ్చి దేవుడికి యాజకత్వం చేసుకుంటున్నావు కాబట్టి నీ ప్రధానత్వాన్ని, నీ గౌరవాన్ని నువ్వేం చేసుకోవాలా? నిలుపుకోవాలి. తమ ప్రధానత్వాన్ని కొందరు ఏం చేయలేకపోయారు? నిలుపుకోలేకపోయారు. అంటే యాజకులు వాళ్ళకిచ్చిన హోదాను ఏం చేయలేకపోయారు? నిలుపుకోలేకపోయారు. ఇప్పుడు ఓ మాట చెప్పుకుందాం. ఇక్కడ అహరోను కుమారులు ఉన్నారు. ఎవరో? నాదాబు, అబీహు. వాళ్ళు నిలుపుకున్నారా? నిలుపుకోలేకపోయారా? నిలుపుకోలేకపోయారు కాబట్టి, తమ ప్రధానత్వాన్ని కాపాడుకోలేకపోయారు కాబట్టి అక్కడికక్కడ ఏమైపోయారు? అగ్ని వచ్చి ఏం చేసింది? కాల్చివేసింది. నీ హోదాను నువ్వు కాపాడుకోవాలని ఈరోజు పాఠం. నీ ప్రధానత్వాన్ని నువ్వు నిలుపుకుంటున్నావా? నా ప్రధానత్వాన్ని నేను నిలుపుకుంటున్నానా? నేను ఇంటికి బాస్ను అవుతున్నాను అనుకుంటున్నావు. నువ్వు ఇంటికి బాస్ అంటున్నారు, నా మాటే చల్లాలంటున్నావో దేవుడి దగ్గర నీ ప్రధానత్వాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నావు? ఇది కాపాడుకోలేనటువంటి వ్యక్తులు కింద చెప్తున్నాడు చూడండి. తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు ఎక్కడున్నారో చూసారా? ఇప్పుడు ప్రధానత్వం నిలుపుకోలేకపోతే పనిష్మెంట్ ఏంటంట? నిత్య
నరకమే, నిత్య నరకం. ఇంకా బలమైన మాట ఏం వాడాడో తెలుసా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి అన్నాడు. చూడండి, అంతే. అంటే ఇప్పుడు ప్రధానత్వం నిలుపుకోని వాళ్ళని ఎందులో తోసేస్తాడో అందరూ చెప్తారా? ప్రధానత్వాన్ని నిలుపుకోనేలోని ఎందులో తోసేస్తాడట? కటిక చీకటి గల బిలం. ఇంట్లో మాట ఎన్నోనే బయటికి గింటేస్తాం కదా. ప్రధానత్వం ఎంత ప్రాముఖ్యమైనది అన్నాడో చూడండి. దేవుడు గింటేస్తాడండి, దేవుడు గింటేస్తాడు. ఏమండి, చివరికి ఒక మాట చదవండి. మలాకీ గ్రంథానికి రండి, 2వ అధ్యాయం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 7 నుంచి. యాజకులు సైన్యములకు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను ఏం చేస్తారో నేర్చుకుందరు. వారు జ్ఞానమును బట్టి ఏం చేయాలా? అయితే మీరు ఏం చేశారు? మార్గం ఏం చేశారు? నువ్వు ఎప్పుడైనా తప్పావు అంటే గనుక నిత్య నరకమే. తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకమో చేసి ఉన్నారు. నా మార్గం అనుసరింపక ధర్మశాస్త్రం బట్టి విమర్శించుట్లో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులుగాను ఏం చేశాను? చూసా, దేవుడే నీచులుగా చేసాడట. నువ్వు ప్రధానత్వం నిలుపుకోకపోతే దేవుడు నిన్ను ఎలా చేసేస్తానన్నాడో, ఆ మనిషితో అసలు మాట్లాడకూడదండి, అతనితో అసలు మాట్లాడకూడదండి అని నీచమైనటువంటి బతుకు అయిపోద్ది మనది. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడవుద్ది ఆ స్థితి? ఈరోజు పాఠాన్ని బట్టి నీవు క్రొత్త నిబంధన కింద నీకు నువ్వే ప్రధానత్వం చేసుకోవాలి. అంటే సజీవ యాగం అవ్వాలి. అయ్యా ఇదిగో నేను ఈరోజు నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానని అర్పించాలి. దేవుడి దగ్గరికి వచ్చి అర్పించే నువ్వే ప్రధానత్వం కాపాడుకోపోయినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి అంటే, ఇక్కడ ఇంతకీ ప్రధానత్వం అంటే ఏంటి? ప్రధానత్వం అంటే ఏంటంటే మీకు సంగతి చెప్పి ప్రార్థన చేస్తాను. మీకు ముందు చెప్పినట్లుగా ప్రధాన యాజకుడు యాజకత్వం చేసేటప్పుడు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకునేవాడని చెప్పాను? ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, తెలుసా? అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కానీ ఒక ప్రైవేట్ కంపెనీలకు కానీ వెళ్ళే వాళ్ళకి ఏముంటుంది? ఒక కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ వాళ్ళు ఉల్లంఘించకూడదు. వాళ్ళ డ్యూటీలో ఉన్నంతసేపు ఏం చేయాలి? ఆ యూనిఫాము వేసుకోవాలి. క్రైస్తవుడు ఆన్ డ్యూటీ 8 అవర్స్ 12 అవర్స్ డ్యూటీ కాదు. ఇతను ఈ డ్రెస్ కోడ్ ఎప్పుడైతే తీసేశాడో తన ప్రధానత్వాన్ని ఏం చేసినట్లు కోరుకున్నట్లు. నా డ్రెస్ కోడ్ నేను మెయింటైన్ చేస్తున్నానా లేదా? నా ప్రధానత్వాన్ని నేను కాపాడుకుంటున్నానా లేదా? ఆ డ్రెస్ చూడగానే ఏమంటారో తెలుసా? వీళ్ళు పలానా వర్కర్స్ మాట, వీళ్ళు పలానా టీచర్స్ మాట, వీళ్ళు పలానా కంపెనీకి చెందిన వాళ్ళు మాట అంటారన్నమాట. ఇప్పుడు క్రైస్తవులకు కూడా దేవుడు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చాడు, ప్రధానత్వం. నీ ఇంటి యజమానుగా నువ్వు ఒక ప్రధానత్వాన్ని కలిగి ఉన్నావు. ఆ ప్రధానత్వాన్ని కాపాడుకోకపోతే కట్టిక చీకటి గల బిళ్ళల్లోనికి వెళ్ళిపోతాం. ప్రధానత్వాన్ని కాపాడుకొని దేవునికి సజీవ యాగం కంటే చెప్పాను కదా. సజీవ యాగం అంటే అర్థం ఏంటండి? అవయవాలు వాటి నియమాలను ఏం చేయాలా? అవి పాటించినప్పుడు ఈ చెయ్యి పాటించడానికి చెయ్యిని ఏం చేయమన్నాడు? అది ఎవరిని చేయగలుగుతున్నాం? అందుకే ఒక అనుభవం కలిగిన ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకున్నాం. ఎవరైనా పౌలు గారు తన దేహాన్ని తను ఏం చేసుకున్నాడు? నలుగొట్టుకుని లోపరుచుకుని చచ్చింది నా దేహం అన్నాడు. అంతే. చచ్చినోడు ఇంక ఈ దేహంతో ఇంకేమీ చేయలేడు. కాబట్టి ఇప్పుడు నా దేహాన్ని దేవునికి ఏం చేసేసుకున్నానో అలాగే దేవునికి బలియాగం అవ్వాలని మీ ప్రధానత్వాన్ని మీరు కాపాడుకోండి. నా ప్రధానత్వాన్ని నేను కాపాడుకుంటానికి నిత్యము ప్రయత్నం చేసి మన డ్రెస్ కోడ్ని ఏం చేయొద్దు?
ఉల్లంఘించదు. డ్రెస్ కోడ్ ఉల్లంఘించాము అంటే ప్రధానత్వాన్ని ఏం చేసినట్టు? కోల్పోయి. ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తుంది. ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటాం. ఆరాధనలో మా ప్రధానత్వాన్ని మేము కాపాడుకోవాల్సిన వారమే. పితరుల యుగము నుంచి ఇంటి యజమాని ప్రధానత్వం చేశాడు. ధర్మశాస్త్ర కాలంలో అహరోను క్రమంలో చేరిన వారు ప్రధానత్వం చేశారు. ఇదిగో నేడు క్రైస్తవ కాలంలో, కృత నిబంధన కాలంలో యాజకత్వము చేసుకునటానికి సజీవ యాగం అవ్వమన్నావు నాయన. ఈ దేహాన్ని అర్పించుటలో, ఈ దేహము ఆ అవయవాలు వాటి నియమాలు చెయ్యకపోతే కనుక ఉల్లంఘించినట్లు, ప్రధానత్వాన్ని కోల్పోనట్లే. అలా కాకుండా శరీర విషయంలో మృతుడును అన్నాడు తండ్రి. చచ్చిన వ్యక్తి ఇంకేమీ చేయలేడు, పాపం చేయలేడు. చేయని వ్యక్తి పరిశుద్ధుడే, తన ప్రధానత్వాన్ని కాపాడుకున్న వ్యక్తే. అలా కాపాడుకొని మా ప్రధాన యాజకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళారు. మేము కూడా పరలోక వారసులుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని, మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.